Good afternoon. Today we are discussing the chapter Real Numbers 10th class exercise 1.1. ఆల్రెడీ మన ఇంట్రడక్షన్లో LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఏం అడిగారు, జస్ట్ 140 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగారు. సో 140 యొక్క నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేద్దాం. టూ 7s 14, 2 3s 6, 2 5s 10. సో 7 టేబుల్ 5 టేబుల్లో పోతుంది, సారీ. 5 7s 35, సో 1. సో 140 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 square into 5 into 7. 140 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవి. సో నెక్స్ట్ 156 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. టూ టేబుల్ ఫస్ట్ తీసుకుందాం. 2 7s 14, 2 8s 16, 2 3s 6, 2 9s 18. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s 3 3s 9. సో నెక్స్ట్ వచ్చేంటి డైరెక్ట్ 13 టేబుల్, ఎందుకంటే ఇంక ఏ టేబుల్లో పోదు కాబట్టి. సో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 into 2 into 3 into 13. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 square into 3 into 13. ఇది వచ్చి 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఇది 2 టేబుల్లో 5 ఉంది కాబట్టి 3 తీసుకుందాం. 3 1s 3, 3 2s 6, 7 8 9, 3 మిగిలిపోయింది. సో 3 మిగిలిపోతే 3 7s 28, 29 30 31, 3 1s 3, 3 2s 6. సో 6 అంటే ఇంకా 2 మిగిలిపోయింది. 3 7s 21, సో 1 మిగిలిపోయింది. 3 5s ఎంత? 15. సో 3 టేబుల్. నెక్స్ట్ 3 3s 9, 3 4s 12, 3 2s 6, సో 1 మిగిలిపోయింది. 3 5s 15, 3 4s 12, 3 2s 6, సో 1 మిగిలిపోయింది. 3 5s 15. సో మీకు ఈ విధంగా డివిజన్ చేయడం రాకపోతే మీరు నార్మల్గానే డివిజన్ చేసి కూడా చెక్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ 5 టేబుల్ 5 8s 40, 5 8s 40, ఎంత మిగిలిపోయింది? 2. 5 5s 25. సో నెక్స్ట్ 5 టేబుల్ 5 1s 5, 5 5s 5 1s 5, సో ఎంత మిగిలిపోయింది? 6 7 8, 3 మిగిలిపోయింది. 5 7s 35. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 17, 1s 17, ఎందుకంటే నెక్స్ట్ ఏ టేబుల్లో 17 పోదు కాబట్టి. సో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 3 into 3 into 5 into 5 into 17. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 square into 5 square into 17. ఇది వచ్చేసి ఏంటి? 3825 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్.
సో ఇది వచ్చి నెక్స్ట్ 5005 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీయాలి. సో ఫస్ట్ డైరెక్ట్గా 5 టేబుల్లో తీసుకుందాం, ఎందుకంటే ఇంకా ఇది లాస్ట్లో 5 వచ్చింది కాబట్టి. 5 1s 5 10s 50. సో 5 1s 5. నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుందంటే ఇది 5 టేబుల్లో పోదు. సో నెక్స్ట్ ఏం తీసుకుందాం, 7 టేబుల్లో. 7 1s 7. సో 7 1s 7, 8 9 10, 3 మిగిలిపోయింది. 3 మిగిలిపోతే 7 4s ఎంత, 28. 7 4s 28. సో ఎంత మిగిలిపోయింది, 2 మిగిలిపోయింది. 7 3s 21. సో నెక్స్ట్ 11 టేబుల్ తీసుకుందాం. 11 1s 11. సో 3 మిగిలిపోయింది. 11 3s 33. సో 13 ఏ టేబుల్లో పోదు కాబట్టి డైరెక్ట్గా 13 వేసుకుందాం. సో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్ వచ్చేసి ఏమొచ్చింది మనకి, 5 × 7 × 11 × 13. సో రిపీటెడ్గా లేదు కాబట్టి ఇదే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్. సో 7429 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. 7429. సో ఫస్ట్ ఏ టేబుల్లో తీసుకుందామంటే డైరెక్ట్గా ఇంకా ఇది 2 టేబుల్లో పోదు. సో 3 టేబుల్లో పోదు. 7 టేబుల్లో పోదు. సో 17 టేబుల్లో చూద్దాం. నేను డైరెక్ట్గా క్యాలిక్యులేటర్తో చేసేసాను, మీరు ఓన్గా చేయండి. సో ఇంకా 23 డైరెక్ట్గా 23 టేబుల్లోనే పోతుంది. సో 7429 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్స్ వచ్చి 17 19 ఇంకా 23. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద LCM and HCF of the following pairs of integers and verify that LCM and HCF equal to product of the two numbers. సో ఫస్ట్ ఏం చేయమని చెప్పారు, 2 పెయిర్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఏం చెప్పారు, దాని యొక్క LCM HCF కనుక్కోమని చెప్పారు. కనుక్కున్న తర్వాత వెరిఫై చేయమని చెప్పారు. ఏంటి, LCM × HCF వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఈక్వల్గా ఉందా లేదా అనేసి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాని యొక్క ఈ 2 నెంబర్స్ ఒక LCM ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్స్ తీసి తర్వాత LCM అండ్ HCF తీసి మళ్ళీ ఆ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలన్నమాట. సో 26 ఒక నెంబర్కి ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 1s 2 3s 6. సో 13 ఏ టేబుల్లో పోదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా 13 తీసుకుందాం. సో నెక్స్ట్ 91ది కూడా తీసుకోవాలి. 91. సో 91 వచ్చేసి 7 1s 7 7 3s 2 మిగిలిపోయింది కాబట్టి 7 3s 21. సో ఈ 13 ఆల్రెడీ ముందాకే మనం చేస్తాం. 13 1s 13. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ HCF కనుక్కుందాం. దేని యొక్క HCF 26 and 91 ఒక HCF కనుక్కుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 26 వచ్చేసి ఏముంది 2 × 13. ఇది వచ్చేసి దేనిది 26. ఇది వచ్చేసి దేనిది 91. 91 ఒక HCF ఏమొచ్చింది 7 × 13.
సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ తీయాలి. సో హెచ్సిఎఫ్ ఒక కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది? ఇది లేదు. సో కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏముంది? 13. సో 1 కూడా కామన్ ఫ్యాక్టరే. ప్రతి ఒక్క నెంబర్కి 1 అనేది కామన్ ఫ్యాక్టర్. సపోజ్ ఏ నెంబర్ కామన్ ఫ్యాక్టర్గా రాకపోయింది అనుకో, అప్పుడు మనం ఆ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? 1 అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందాక చేసిన దాంట్లో మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 13 వచ్చింది కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి. నెక్స్ట్ ఎల్సిఎం తీయాలన్నమాట. దేని యొక్క ఎల్సిఎము? మనం ఇందాక చేసిన దానికి ఎల్సిఎం. సో ఏమొచ్చింది ఇందాక? 226 ఒక ఎల్సిఎం వచ్చేసి ఏమొచ్చింది? 2 ఇంకా 13. నెక్స్ట్ 91 ఒక ఎల్సిఎం ఏమొచ్చింది మనకి అక్కడ? 7 ఇంకా 13. సో హెచ్సిఎఫ్ వచ్చేసి ఎలాగా? కామన్ ఫ్యాక్టర్స్ ఉండేదాన్ని హెచ్సిఎఫ్గా తీసుకున్నాం. ఎల్సిఎంకి మాత్రం అలా ఉండదన్నమాట. సో హైయెస్ట్ ఈ రెండిట్లో చూడాలి మనం. ఫస్ట్ ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం రాసుకుందాం? 2 ఇంటూ 7 కూడా ఒకటే ఉంది, 7. ఇక్కడ 13 కూడా అంటే దీంట్లో ఒకటే ఉంది, దీంట్లో ఒకటే ఉంది. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత దీనికి? 1 పవర్ 1 పవర్ 1 పవర్ 1 పవర్ 1. సో సపోజ్ ఇక్కడ 2 ఇచ్చారనుకో, 13కి ఇక్కడ 2 అంటే 2 13లు వచ్చాయనుకో, సో మనం ఇక్కడ ఎన్ని వేసుకోవాలి? 2 వేసుకోవాలి, 3 వేసుకోకూడదు. ఎందుకంటే దేని ఒక పవర్ హైయెస్ట్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 7 2s ఎంత? 14. 13s ఎంత? 182. 14 13s ఎంత? 182. సో నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలి? వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్ మనకి? ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాము? ఎల్సిఎం కనుక్కున్నాము, హెచ్సిఎఫ్ కనుక్కున్నాము. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ రెండింటిని మళ్ళీ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. సో ఇప్పుడు ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేసిన వచ్చిన ఆన్సరు ఈ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏంటి? ఈ రెండు. సో ఈ రెండుని మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చే ఆన్సరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసిన మల్టిప్లికేషన్ చేసే ఆన్సరు రెండు ఈక్వల్గా రావాలన్నమాట. సో చెక్ చేయండి ఒకసారి చేసి. సో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? సో వాళ్ళు ఏం అడిగారు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ దీని యొక్క ఆన్సర్. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 182 ఇంటూ 13. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 2366. అండ్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వచ్చేసి ఏముంది? 26 ఇంటూ 91. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 2366. సో వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్లో? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు product of 2 నెంబర్స్. అవును కదా? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్. దేనికి ఈక్వల్? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎందుకంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వచ్చింది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకున్నా మనకేమొచ్చింది? సేమ్ ఆన్సరే వచ్చింది. సో హిన్స్ ఇట్ ఈస్ proved. It is proved. ఇప్పుడు సేమ్ అలాగే 510 and 92 ఒక ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తీసి మళ్ళీ ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఆ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేయాలి. సో ఫస్ట్ 510 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం.
2 2s 4. సో ఎంత మిగిలిపోయింది 1. 2 5s 10. సో 1 మిగిలిపోయింది. 2 5s అగైన్ 10. సో నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది? ఇది 2 టేబుల్లో పోదు. నెక్స్ట్ 3. 3 8s 24. 1 3 5s 15. నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది? ఇది 3 టేబుల్లో పోదు. నెక్స్ట్ 5 టేబుల్. 5 1s 5. 5 6 30. 5 7s 35. 17 ఏ టేబుల్లో పోదు కాబట్టి డైరెక్ట్గా మనము 17 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ 92 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. సో 92 2 టేబుల్లో పోతుంది. 2 4s 8. 2 6 1 మిగిలిపోయింది కాబట్టి 2 6 12. చాలామందికి తెలీదు. ఒకసారి ఇది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 92 కదా. సో 92 ఒక మనం చేసాం, ఎలా చేశారనేది చెప్తున్నానండి. 2 4s ఎంత? 8 కదా. సో ఎంత మిగిలిపోయింది? 1 నెంబర్ మిగిలిపోయింది. ఆ 1 నెంబర్ అనేది ఎక్కడ వస్తుంది? దీనికి ఫ్రంట్లో వేసుకోవాలి. మనం ఊహించుకోవాలి, అట్లా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు 2 6 ఎంత? 12 అంతే కదా. ఇప్పుడు ఎక్కడ 2 4s వచ్చేసి 8. 1 మిగిలిపోయింది. ఆ 1 అనే నెంబర్ వచ్చేసి ఇక్కడ ముందర పెడతాం. దీని ముందర యొక్క నెంబర్కి ముందు పెడతాం. అప్పుడు 2 6 ఎంత? 12. సో ఇలా చేయాలన్నమాట మైండ్ క్యాల్కులేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఒక నిమిషం. సో నెక్స్ట్ 2 టేబుల్. 2 2s 4. 2 3s 6. ఈ 23 అనేది ఏ టేబుల్లో పోతుంది? నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి ఏ టేబుల్లో పోదు. సో మనం డైరెక్ట్గా ఈ 23 అనేది ఏంటి అలాగే తీసుకుందాం. సో 150 ఫస్ట్ మనం ఏం చేయాలి? 150 ఒక నెంబర్కి వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ రాసుకోవాలి. 2 into 3 into 5 into 17. సో 92 ఒక నెంబర్కి ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్స్ ఏమొచ్చాయి? 2 into 2 into 23. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇలాగే రాయాలి. 2 power 1 into 3 power 1 into 5 power 1 into 17 power 1. సో 2 whole square into 23. ఫస్ట్ మనం ఏం తీస్తాము? HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. HCF అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఈ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా కామన్ ఫ్యాక్టర్స్? ఇంకేమీ లేదు. సో కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటి? 2. సో LCM తీద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి మీకు. ఇప్పుడు హైయెస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంది? పవర్ దేనికి పవర్ హైయెస్ట్ ఉంది? దీనికి ఉంది. హైయెస్ట్ పవర్ వచ్చేసి ఏంటి? 2. 2 ఒక హైయెస్ట్ పవర్ వచ్చేసి ఏంటి? 2. సో అక్కడ 3 2s వేసుకోకూడదు. జస్ట్ హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది వేసుకోవాలి. 2 into 3 పవర్ 1 ఉంది. ఇంక ఇక్కడ యాడ్ లేదు కాబట్టి డైరెక్ట్గా 3 into 5 కూడా ఒకటే ఉంది కాబట్టి 5 into 17 into 23. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి? HCF. ఇది వచ్చేసి ఏంటి? LCM. సో వాళ్ళు ఏమడిగారు? మన క్వశ్చన్లో వచ్చేసి ఏమడిగారు? LCM and LCM into HCF is equal to product of 2 numbers. సో LCM into HCF is equal to product of 2 నెంబర్స్. సో LCM ఒక నెంబర్స్ వచ్చేసి ఇక్కడ వేసుకుందాం. 2 into 2 HCFది LCMది రెండు ఇక్కడ వేసుకుందాం. 2 square into 3 into 5 into 17 into 23. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొచ్చింది? సో ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2
23460 23460. సో మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే అప్పుడు 2 into 23460 దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 6 4. సో ఇది వచ్చింది ఆన్సర్. సో నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా మనము మల్టిప్లికేషన్ చేయాలి. 510 into 92. సో దీని ఒక ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఎంత వచ్చింది? 46920. So hence it is proved. It's proved. So LCM and HCF, LCM into HCF is equal to product of 2 numbers. $336 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇంకా 54 ఒక నెంబర్ ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. ఫస్ట్ 336. సో ఆటోమేటిక్గా ఇది 2 టేబుల్లో పోతుంది. 2 1s 2, 2 6 12, 2 8s 16. నెక్స్ట్ 2 టేబుల్లో 2 8s 16, 2 4s 8. నెక్స్ట్ 2 టేబుల్లో పోతుంది. 2 4s 8, 2 2s 4. నెక్స్ట్ మళ్ళీ ఇది 2 టేబుల్లో పోతుంది. 2 2s 4, 2 1s. సో ఇది నెక్స్ట్ 2 టేబుల్లో పోదు. సో 3 టేబుల్ 3 7s 21. సో ఇది నెక్స్ట్ 7 టేబుల్లోనే పోతుంది. 236 నెంబర్ ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవి. నెక్స్ట్ 54 నెంబర్ ఒక 2 టేబుల్లో 2 2s 4, 2 7s 14. 3 టేబుల్లో పోతుంది. 3 9s 27, 3 3s 9. సో 3 1. సో ఫస్ట్ ఏం చేద్దామంటే 336 నెంబర్ ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్స్ ఏమొచ్చాయో చూద్దాం. ఎన్ని వచ్చాయి? 1 2 3 4. ఎన్ని వచ్చాయి? 4 2s వచ్చాయి. సో 2 into 2 into 2 into 2 into 3 into 7. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 power 4, 3 into 7. సో నెక్స్ట్ ఏమొచ్చి 54 ఒక నెంబర్ ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 into 3 into 3 into 3. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 into power 1. వీటిలన్నిటికీ పవర్ ఏమొస్తుంది? ఏం లేని ఒకటే ఉన్నప్పుడు పవర్ 1 అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎంత? 3 power 3. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్. ఇక్కడ ఈ 2 ఈ 2 కామన్గా ఉంది. సో నెక్స్ట్ ఏం లేదు. సో ఈ 3 3 అనేది కామన్గా ఉంది. ఇంకేమైనా కామన్గా ఉందా? ఏం కామన్గా లేదు. సో 2 into 3, 3 2s are ఎంత? 6. సో నెక్స్ట్ ఎల్సిఎం తీద్దాము. ఇక్కడ ఏముంది? ఎల్సిఎం వచ్చేటప్పటికి ఈ పక్కనే నెంబర్స్ చూస్తే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. 2 to the power of ఏముంది? 1 ఉంది. ఇక్కడ 2 to the power of ఏముంది? 4. సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి? ఇది. ఎందుకంటే దాని యొక్క పవర్ ఏముంది? 4 ఉంది. సో 2 to the power of 4 into
ఇక్కడ 3 to the power of 3 ఉంది, ఇక్కడ 3 to the power of 1 ఉంది. సో హైయెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ, ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ పవర్ ఉంది, ఇది ఉంది. సో మనం ఇక్కడ ఏం వేసుకోవాలి అప్పుడు, 3 to the power of 3 ఇంటూ లాస్ట్ 7 మిగిలిపోయింది కాబట్టి ఇంకా 7 వేసుకోవాలి డైరెక్ట్గా. సో వాడు ఏం చెప్పాడు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఇదే కదా చెప్పింది. సో 2 2 4 4 2 2 4. సో ఇట్లా ఒక మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 3024. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, ఎల్సిఎం ఏంటి, హెచ్సిఎఫ్ ఏముంది 6, ఎల్సిఎం వచ్చేసి ఏముంది 3024 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 181144. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏంటి, 336 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 336 ఇంటూ 54. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 114. Hence it is proved. సో ఈ రెండు ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ దేనికి ఈక్వల్గా ఉంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి వచ్చిన ఆన్సర్స్తో ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ సో థర్డ్ క్వశ్చన్ ఏమడిగారు, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో మనం ఏంటి ఇక్కడ ఏమడిగారు, డైరెక్ట్గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తీసి దాని యొక్క ప్రైమ్ నెంబర్స్ని ద్వారా చేయమని చెప్పారు. సో ఇక్కడ ఏం చేశారు, ఇక్కడంతా టూ నెంబర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏం చేశారు, ఒక డిజిట్ పెంచారనమాట, అంతే, ఇంకేం లేదు. సో చేద్దాం. సో 12 2 టేబుల్లో 2 6 12, 2 3 6, సో 3. 15 దాని యొక్క ఏమొస్తుంది, 5 3 15, 3 5 15. సో ఇంకేం నెంబర్ ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా 5. నెక్స్ట్ 21కి వచ్చేసింది 3 టేబుల్లో పోతుంది, 3 7 21 7. సో 12ది 15ది 21ది ఇలా రాసుకుందాం. సో 12 నెంబర్ది ఏమొచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ దీని పక్కనే రాసి పెట్టుకోండి, ఇక్కడండి 2 to the power of 2 ఇంటూ 3. సో 15 3 ఇంటూ 5. సో దీనికి వచ్చేసి కూడా 3 ఇంటూ 7. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు నెంబర్స్కి కామన్ తీయకూడదు, 3 నెంబర్స్కి కలిపి కామన్ తీయాలన్నమాట. 2 ఇక్కడ లేదు కాబట్టి, సో ఈ రెండిట్లో లేదు కాబట్టి 2 కామన్ మనము తీయలేం. సో 3 ఒకటే ఉంది కాబట్టి 3ని మాత్రమే మనము కామను తీయగలుగుతాం. సో ఈ 3 పవర్ ఈ పక్క 3 ఇంటూ 5, ఈ పవర్స్ 1 కాబట్టి ఏం రాయకపోతే డైరెక్ట్గా పవర్స్ అనేది ఏంటి 1 అనే అనుకోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దాము, హెచ్సిఎఫ్ వచ్చేసి ఏమొచ్చింది మనకి 3 అనేది వచ్చింది హెచ్సిఎఫ్. సో నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసి మనకి ఏమొచ్చింది, సో హైయెస్ట్ పవర్ ఏముంది, 2 అనేది ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనము 2 to the power of 2 వేసుకోవాలి. 3 అనేది ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. సో 3 పవర్ వచ్చేసి హైయెస్ట్ ఏముంది, 3 పవర్ 1 అనేది మాత్రమే హైయెస్ట్ పవర్. 5 ఇక్కడ ఒకటే ఉంది, సో డైరెక్ట్గా ఇంటూ 5 పవర్ 1. సో 7 ఒకటే ఉంది, 7 పవర్ 1. సో ఇంతే. సో దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, 420.
దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 420. సో నెక్స్ట్ ప్రాబ్లం 17. సో 17 ఆల్రెడీ మనకు తెలుసు ఏ టేబుల్లో పోదు. సో 17 1s are 17. నెక్స్ట్ 23 కూడా ఏ టేబుల్లోనూ పోదు. సో డైరెక్ట్గా 1s. నెక్స్ట్ 29. సో 29 కూడా ఏ టేబుల్లో పోదు. సో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా 1. సో 17 is equal to 17 into 1. 23 is equal to 23 into 1. Next 29 is equal to 29 into 1. సో వీటిల్లో మనం కామన్గా ఏ తీయచ్చు అంటే ఇది. సో దీనికి మనం ఇందాక రాసుకున్నట్టు రాసుకోవాలి అంటే 17th power of 1 and 23 power of 1, 29 power of 1. సో మనం HCF ఏం తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే HCF వచ్చేసి కామన్గా ఏముంది 1. సో ఏం లేదంటే ఇంతకుముందు మీకు చెప్పాను, ఏం లేదంటే ఆటోమేటిక్గా కామన్ అనేది ఏముంటుంది 1. ఎందుకంటే ప్రతి ఒక్కటి 1 టేబుల్ అనేది ఖచ్చితంగా పోతుందన్నమాట. సో నెక్స్ట్ ఎల్సిఎం. సో 17 ఎక్కడా లేదు. సో 17 రాసుకుంటారు. 23 ఇంకేడా లేదు. 23 రాసుకుంటారు. 29 ఎక్కడా లేదు. సో 29 రాసుకుంటారు. సో ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత వచ్చింది, 1 3 3 9 ఇంత వచ్చింది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం 8 9 25 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్స్. 2 టేబుల్ ఎక్కడ పోతుంది, 2 4s are 8, 2 2s are 4, సో 2. సో 8 వచ్చేసింది 2 into 2 into 2. నెక్స్ట్ 9ది 3 3s are 9, సో 1. సో 9ది వచ్చేసి ఏముంది, 3 into 3 into 1 రాస్తే రాయచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. 3 into 3 ఇంకేం లేదు. నెక్స్ట్ 25. 5 టేబుల్లోనే తీసుకోవాలి, ఇంకేదో ఆప్షన్ లేదు కాబట్టి 5 టేబుల్. 5 5s 25, సో 5 1s 5. సో ఇక్కడ ఏం కామన్ లేదు కాబట్టి మనము ఇంటూ 1 అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్లో కామన్ అనేది వచ్చేసి 1 అని నేను ఆల్రెడీ చెప్పాను. సో 5 into 5 into 1. సో కామన్ వచ్చేసి ఏముంటుంది, HCF వచ్చేసి ఏముంటుంది, ఇది HCF వచ్చేసి 1. సో 2 to the power of 3 and 3 to the power of 2 and 5 to the power of 2, 5 square. సో ఇప్పుడు మనం LCM తీద్దాం. LCM అంటే ఏంటో మనకు తెలుసు, కాకపోతే హైయెస్ట్ పవర్. ఇక్కడ 2కి పవర్ 3, ఇంకెక్కడ 2 లేదు కాబట్టి డైరెక్ట్గా ఇవి అలాగే వేసేసుకోవాలి. సో ఇది 2ని ఎన్ని టైమ్స్ చేయాలి, కొంతమందికి తెలియదు అనమాట, ఇట్లా చేస్తారు. 2 అట్లా డైరెక్ట్గా ఇట్లా 2 into 3 into 5 చేసేస్తారు. అలా చేయకూడదు. జస్ట్ మన క్లారిఫికేషన్ కోసం నేను ఇలా రాసి మళ్ళీ ఇలా రాసుకోవాలి. 2 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ ఇంటూ 3 into 3, 3 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ ఇంటూ 5 into 5. సో ఇది ఓవరాల్గా మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ వచ్చేసి LCM ఒక ఆన్సర్ అనమాట. 2 2s are 4, 4 2s are 8, 5 5s are 25, 3 3s are 9. సో ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 1000. సో ఇది దీని ఒక ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.